చారానా కోడికి భారానా మసాలా అన్నట్టు పావలా వంతు రుణాలు మాఫీ చేసిన రేవంత్ సర్కార్ చరిత్ర సృష్టించామని గొప్పలు చెబుతుంది. విపక్ష బీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడికి దిగుతుంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటున్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ రాని రైతుల గోస కనిపిస్తలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామం నుంచి మా ప్రతినిధి రవీందర్ రుణమాఫీ అమలుపై కేస్ స్టడీ అందిస్తారు. లెట్స్ వాచ్ ఇట్. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని రైతులు అంటున్నారు, రుణమాఫీ కాలేదని. అసలు రుణమాఫీ జరిగిందా? మరి రైతులు ప్రభుత్వానికి మధ్య అగాధం ఎందుకు ఏర్పడింది? వాస్తవ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో ఉన్నాం. రైతులు 4 దఫాలుగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశతో ఎదురు చూశారు. ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రతిరోజు బ్యాంకులకు వెళ్ళి తమ ఖాతాలను చెక్ చేసుకుంటుంది. అసలు రుణమాఫీ ఎవరికి జరిగింది? 2 లక్షల పైచిలుకున్న ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇంట్రెస్ట్ పూర్తి స్థాయిలో చెల్లించారు. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ జరిగింది. ప్రతినిత్యం బ్యాంకుల చుట్టూ చెక్కలు కొడుతున్న ఫలితం లేకుండా పోయింది. బ్యాంకర్లకు రైతులకు అగాధం ఏర్పడింది. వాస్తవ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు మాటల్లో. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వారు రుణమాఫీ జరగలేదు, ప్రభుత్వం చెప్పినట్టుగా 2 లక్షల పైచిలకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను మేము ఇంట్రెస్ట్ కట్టాము, ఇప్పటికి అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంతే ఉంది. గత కొద్ది రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, బ్యాంకర్ల దగ్గరికి వెళ్తున్నాం, కానీ అక్కడ బ్యాంకర్లు చెప్తున్న సమాధానంతో వెనుతిరగాల్సిన పరిస్థితి. అసలే సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి రైతులు, అదేవిధంగా ఇటు వ్యవసాయ సీజన్ కూడా నడుస్తుంది. వ్యవసాయ సీజన్ నడుస్తున్న తరుణంలో ఇటు పొలాలు ఉండాల్సిన రైతులు రోడ్డెక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. రైతులకు ఇవాళ వీరి కష్టం వర్ణనాతీతంగా ఉంది. పెద్ద మొత్తంలో రైతులు ఆవేదన చెందుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. యావత్ రైతాంగం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం రైతులతో నేరుగా మాట్లాడి వాళ్ళ అవుట్ స్టాండింగ్ ఎంత, వారు ఎంత మేరకు రుణం తీసుకున్నారు, ఏ బ్యాంకు నుంచి తీసుకున్నారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నించిద్దాం. మీది ఎంత ఉండే అమౌంట్, మొత్తం ఎంత ఉండే డబ్బులు? అది 2,50,000 అడ్డీ కట్టేసిన. ఇంట్రెస్ట్ కట్టేసినావు? ఏ బ్యాంకులో తీసుకున్నావు? ఎల్లారెడ్డి బ్యాంకులో, గ్రామీణ బ్యాంకులో తీసుకున్నా, ఇందులో సొసైటీలో తీసుకున్నా. ఇందులో 1,30,000, 1,20,000, 1,30,000, 1,20,000. ఇంట్రెస్ట్ బ్యాంకు కట్టమన్నదా, కట్టేసినవా? కట్టమన్నారు. ఏడాది కాకముందు కట్టమంటే ఏడాది కాకముందే కట్టా. ఇంట్రెస్ట్ కట్టేసా. కట్టినా కానీ అవి రాలే, అవి కాలే. ముఖ్యమంత్రి చెప్తుండు మొత్తం సంపూర్ణ రుణమాఫీ జరిగిపోయింది, రైతులు ఎవ్వరు ఇబ్బందులు పడతలేరు. ఆడు దొంగ, పచ్చి దొంగ. దొంగ కాబట్టి ఇంతమంది టిప్పలు పెడుతుండు. అట్టి ఓనికి జరిగింది అట రుణమాఫీ. 2 లక్షల ఓళ్ళకి మాఫీ కాలి. ఇప్పటికి లక్ష లోపల అయింది కానీ, లక్ష కడికి అయింది కానీ, 2 లక్షల కడికి అసలే ఓళ్ళకి కాలే మావులే. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిపోయింది. రైతులంతా సంతోషంగా ఉన్నారు, ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు అంటున్నారు. వాస్తవం ఇది? తప్పు మాట. ఉన్నోళ్ళంతా అట్లా ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్పచ్చు వాస్తవం. ఇంత చెప్పిండంటే 20,000, 10,000 చూపి మొత్తం పెద్ద మొత్తంలో మాపైనట్టు చెప్తుండు. వాస్తవంగా పెద్ద మొత్తంలో బాగాలేదు. మా విలేజ్లో 100కు 35% మాపైంది అంతే. మీది ఎక్స్ట్రా పైసలు 2 లక్షల పైన ఉన్నాయి. కడదామని పోతే కట్టినాం, ఇప్పుడు మాపి రావు, మేము చెప్పినాక కట్టుకోరని చెప్తారు. ఏమో మాపి చేస్తే అందరికి మాపేయాలి, లేదంటే సపరేట్గా కూకోవాలి, శాతం అన్నట్టు కూకోవాలి. గవర్నమెంట్ ఏంటి అంటే చెడుతూ లేకుండా మాపియాలి అందరికి. అలా రేషన్ కార్డు ఉన్నది మాకు. ఇంట్రెస్ట్ కట్టిరా మీరు? ఇంట్రెస్ట్ కట్టేసినాం. ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టారు? మొన్న 20 తారీఖు నాడు, పోయిన నెల కట్టేసినాం. మరి మీ ఖాతా చెక్ చేసుకున్నారా వెళ్ళి? చూసుకున్నాము, ఏం మాపి రాలేదు. వస్తాయంటున్నారు, గవర్నమెంట్ ఏదో పాలసీ చెప్తాం అది అంటున్నారు. ఇంతవరకు ఏది లేదు. ఇక కనీసం మా విలేజ్లో 30% అయిందచ్చు. ఇంకా 70% దాకా మా బాకీలే ఉన్నాయి. ఒకసారి పరిశీలిస్తే రైతు లింగారెడ్డి, అడ్లూరు ఇల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి ఈయన రుణం తీసుకున్నాడు. ఈయన ఖాతా నంబరు 7172804883. ఇది దాదాపుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి రుణము. బ్యాంకు పారదర్శకంగా రుణమాఫీ ప్రక్రియ అటాచ్ చేసి ఇచ్చిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ ఖాతాదారుడు గత కొద్ది రోజుల నుంచి 2 లక్షల పైచిలకు అమౌంట్, దానికి సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో నేరుగా చెల్లించడం జరిగింది, ఇంట్రెస్ట్ కూడా చెల్లించడం. కానీ ఇప్పటి వరకు ఈ ఖాతాదారుడికి రుణమాఫీ జరగలేదు. ప్రభుత్వం అంటుంది సంపూర్ణ రుణమాఫీ చేసినామంటే, వాస్తవ విషయాల్లోకి వెళ్తే అంతకు విరుద్ధంగా ఉంది. రైతులైతే ఆవేదన, ఆందోళన చెందుతారు. మనతో పాటు మరికొంతమంది రైతున్నారు. మొత్తం తీసుకున్న రుణం ఎంత బ్యాంకు నుంచి? బ్యాంకు తీసుకున్న 2 లక్షలు, ఇంట్రెస్ట్ తోటి 2,20,000 అయింది. ఇంట్రెస్ట్ రెగ్యులర్గా కడుతున్నట్టున్నారు కదా మొత్తం స్టేట్ బ్యాంక్? రెగ్యులర్గా కడుతున్నాం, అయినా రాలేదు. మళ్ళా మన 5వ నెల 7,000 రూపాయలు మళ్ళీ కట్టొచ్చిన. ఎందుకంటే మళ్ళీ రుణమాఫీ అత్త రాదో తెలియదు అని, అందుకే స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చిన, అయినా రాలేదు. అయితే ఈ ప్రభుత్వము ప్రజలను, రైతులను మోసం చేసే అందుకే తప్ప ఈ ముచ్చిపుచ్చి మాటలతోటి
ఈ రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళు చేస్తారో నమ్మకం లేకుండా అయిపోతుంది నాకు. మీరు ఎంత తీసుకున్నారు బ్యాంకు రుణము? నేను 1,20,000 తీసుకున్నా మన తెలంగాణ గ్రామీణ బ్యాంకులో. నాన్న పేరు మీద వచ్చేసి 2 లక్షల మీద ఉన్నది. అయితే మా ఇద్దరు ఒకటే రేషన్ కార్డు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాస్బుక్ వైజ్ మాఫీ చేస్తాం అంటున్నారు. కానీ పాస్బుక్ వైజ్ మాఫీ చేసిన 1,20,000 ఉన్నది, మాఫీ కావాలా? మరి ఎందుకు కాలేదు? మీరు రేషన్ కార్డు వైజ్ పెడతానికి ఇప్పుడు మాఫీ ఇస్తారు. నేను 3,50,000 దాకుంటే ఇద్దరు పేరు నేను కట్టాలంటే 7 తేవాలా. 3 రూపాయల మిత్తి తీసుకొని నేను పైసలు తెస్తే మాకు వచ్చిన పంట పైసలు మొత్తం ఇలా మిత్తులు ఇడే కట్టాలా. మరి ఇప్పుడు ఆ పైసలు వాళ్ళు భరించాలా? దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా నాన్నగారికి మాపైనాయి, నాకు మాపైంది. 3 లక్షలు 4 లక్షలు దానికి సంబంధం లేకుండా పాస్బుక్ వైజ్ మాపి చేసిండు. మరి అప్పుడు కేసీఆర్ గారు చేసింది మీరు ఎందుకు చేస్తలేరు? అది మీద పరిపాలన శాతం అయితే లేదా? ఏమిటి ఇది? మనతో పాటు మరో మహిళా రైతు ఉన్నారు. మహిళా రైతు తమ పత్తేదారు పాస్ పుస్తకంతో పాటు బ్యాంక్ అకౌంట్ను చేత పట్టుకొని ప్రతిరోజు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నదంటే దుస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈమెకు భర్త లేడు, ఈమెనే వ్యవసాయం చేసుకుంటుందో. ఒక అభాగ్యుల పట్ల ఇవాళ వ్యవహరించడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పైన శాపిస్తున్నారు. చెప్పమ్మా, ఎంత తీసుకున్నావు బ్యాంకు రుణం? 70,000 తీసుకున్నాం సార్. 70,000 తీసుకుంటే 1,00,000 రూపాయలు అయినాయి. 1,00,000 రూపాయలు అయినాక 1,30,000 అయినాయి. అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినాక నా భర్త చనిపోయిండు. నా భర్త చనిపోయినాక నా పేరిట పాస్బుక్ అయింది. అయినాక కూడా కాలేదు మేడం, నేను ఇప్పుడు కట్టలేను, నా మగడు చచ్చిపోయిన బాకీలో ఇంకా నేను తీర్పలేను మేడం, నేను ఇంకా నాకు పాస్బుక్ రాలేదు, నేను కట్ట మేడం అని కాళ్ళ మీద కూడా పడ్డా. ఖచ్చితంగా అవుతుందమ్మా, నీకు నీ పేరటనన్నా నీ భర్త పేరటన్నా అవుతుంది అని అన్నది. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు గుల్పులన్నా ఎలా రాపించుకొని ఇప్పుడు 15,000 నువ్వు కట్టితే నీకు రుణమాఫీ కాకపోతే నన్ను అడుగు అని బ్యాంకు మేనేజర్ అన్నది. అంటే కూడా నా ఇంటికాడ కుర్చీ వేపించి కూడా కూర్చుండబెట్టి కూడా నేను గుల్పులో నా కోడల పేరట ఎత్తుకొని 15,000 రూపాయలు కట్టిన. ఇటు నా కోడలు ఎత్తుతోంది, బ్యాంకు పోతాలు రుణమాఫీ కాలేదంటుండ్రు. తీసుకొచ్చిన 15,000 రూపాయలు 15,000 3 కాడికి అడ్డీ తీసుకొచ్చి కట్టిన సార్ నేను అవుతుందా అని. ఇప్పుడు ఇటు నా కోడలు ఉప్పుతోంది, అటు సర్కారు గింత పని చేస్తుండ్రు. ఇప్పుడు నాది ఏమున్నది? ఇప్పుడు నా మొగడైన పరిస్థితి నేను కావాలా? అప్పుడు నాకెందుకు అయిపోయి ఇచ్చిండ్రు? ఎందుకు అయిపోయి ఇచ్చిండు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు చేసి ఏ మాట ఇచ్చిండు అదే మాట చేసిండు. ఈయన 10 చేసిండు. 10 ఇచ్చినప్పుడు ఒక్కటన్నా చెయ్యాలి కదా. ఇప్పుడు రెడమట్ట రైతు బంధు వచ్చు, ఒక్క పని కూడా రైతు బంధుకి రాలేదు. ఇప్పుడు నేను మొగను ఓడగొట్టుకున్నా, ఇప్పుడు కొడుకుని ఓడగొట్టుకుని కూడా 2 నెలలు అవుతుంది. ఎట్లా ఏ పరిస్థితిగా చేయాలి? నేను ఇప్పుడు ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? పరిస్థితి ఏంటి? గ్రామీణ బ్యాంకులో తీసుకున్నాం సార్ 90,000. ఇవరకు మాపే కాలేవు. మళ్ళీ ఏమంటే బ్యాంక్ అగ్రికల్చర్ మేడం దగ్గరికి పోతే పేరు తప్పు ఉన్నది, ఇది తప్పు ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంది. బ్యాంకులో తప్పు ఉందంటే బ్యాంకులో పోయి స్టేట్మెంట్ తీసుకొస్తే అలా కుమార్ రాజేందర్ అని ఉన్నది. ఈయన చూస్తేనేమో రాజేందర్ సర్జన్ అని ఉన్నది. మేము మాఫీ కాలేదు, పేరు తప్పు ఉన్నది అని మాట్లాడుతుంది. ఏమంటేనేమో ఇలా మరి మేడం ఇలా మరి చేంజ్ చేయరు మరి అని అంటే ఇలా అది చేంజ్ చేయరాదు, ఆప్షన్ వచ్చినప్పుడు చేంజ్ చేస్తా అని అగ్రికల్చర్ మేడం అంటుంది. బ్యాంకు పోతే మా దగ్గర బరాబర్ ఉన్నది, వాళ్ళే తప్పు ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎట్లా మరి లోను 2 లక్షలు అని మాపే అన్నారు. 90,000 మాపి కాకపోయినాక ఇంకా 2 లక్షలు ఏం మాపవుతాయి? ముఖ్యంగా ఏ రైతును పలకరించినా కన్నీటితో తమ బాధను వెళ్ళగక్కుతున్నారు. రైతు నుంచి కన్నీటి రావడం ఎంతవరకు సమంజసం కాదు. రైతు ఆవేదన చెందుతున్నాడు. తెలంగాణ రైతాంగం వల్ల దుఃఖిస్తున్నాడు. రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు వ్యవసాయ రంగంని పండగలా ఉన్న వాతావరణం ఇప్పుడు దండగలా మారింది. యువ రైతులు వచ్చేసి ఒకప్పుడు వ్యవసాయం చేసే సందర్భం కూడా స్పష్టంగా ఉంది. యువ రైతులు కాదు కదా, ఇప్పుడు రైతాంగం వ్యవసాయం చేయడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితి, ఆవేదన చెందుతున్న పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరికైతే అర్హులైన రుణమాఫీ చేస్తామన్న మాట చెప్పిందో ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు యావత్ తెలంగాణ ఉన్న రైతులతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు. వీడియో శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.